అవ్వ దీన్ని పెళ్లి చేసుకొని 4 సంవత్సరాలు అవుతుంది. పెళ్ళప్పుడు పెడతానన్నారు బండి, ఇంకా పెట్టలే. మా మావని అడిగితే నీ అవ్వ రేపు మాపు పెడతా అంటాడు. మా అయ్యో ఇంటికాడ నన్ను పొట్టు తిడతాడు. నేనేం చేయన్నో నాకేం అర్థమైతలేదు. నీ అవ్వ మా బాపు బయటికి పోయేస్తే నీ బతుకులా మన్ను ఎర్రగా ఉన్నదని చేసుకుంటే నడకతో తిరగబడితివి. కోటిగాని కొడుకు ఉత్తగా తిరుగుతాడని నా ఇజ్జత మానం పోతుంది రాని మొత్తుకుంటారు కాదు రాని మా బాబు తిడతాడు. కథం మా అయ్య కూడా తక్కువడు కాదు. మా మావరంగానే బావా అనగానే కోటరాపా అని కథం సప్పడే మింగుతాడు, సప్పడేకుంటాడు. పోయినాక కథం అది దిగినాక ఏమైందిరా మీ మావ వచ్చిన బండి అడగలేదంటే ఈయన పోయి ఆయన సంకర దూరినాక నేనేం చేయాలి చెప్పు. బండి కొనిస్తేనే నీ బిడ్డను ఉంచుకుంటా లేకపోతే లేదు అని చెప్తా. పొద్దున లేస్తా కోటరు పట్టుకొని కోటరేమా పిలువ బట్టే ఇటు రారా కొడుక అని మా బాబు ఊతాను. కోటరేమా పిలువ బట్టే ఇటు రారా కొడుక అని మా బాబు ఊతాను. ఈసారి ఇప్పుడు పోతా మా బాబు ఏమంటాడో పొట్టు తిడతా. మా మామగారు రాగానే నువ్వు ఎందుకు తాగుతానని అప్పుడు చెప్తాగు. ఏం చేస్తాడో కోటలు తాగి సందులో పన్నాడు. ఏందిరా సందు అన్నాడా బాబు అంటాను. అలపొద్దుగా బుడ్డుకాలు తాగినా ఏంది? బుడ్డుకాళ్ళు ఎవరు తాగిరో తెలుస్తాంది. ఆయన నీకు ఏమన్నా కొంచెం మంది ఉన్నదానే మా మామ రాగానే బావా అని బయటికి పోదామని బారు పోయి బగ్గ తాగేస్తారు గాని మరి నా కొడుకు బండి కొనియమని ఒక్క ముచ్చట అడగవా? నువ్వు అడిగేది చూస్తున్నావురా? ఎందుకు కోటర్ కడుపులో అడగనే ఆడికి బండి ఎందుకు బండి వద్దాను అట్లా అయినా నీ ఏదో మర్యాద పూర్వకంగా రాయిపిచ్చి మీదికెళ్ళి మెల్ల బండి అడుగుదాం అనుకుంటున్నారా? నువ్వేడా అవుతున్నావు? అగడబడ్డ పోషమ్మ మొగని మింగినట్టు ఎప్పుడే ఎత్తున్నావు నోని మామని. నువ్వు అడుగుడు కాదు, ఆడు నీ కోటరు తాగిచ్చి అడిగే బండిని నిన్ను మరిపిస్తాను. నీకు అర్థమైతలేదే ఆడ నువ్వు పీసో నువ్వు అవుతాను. మర్యాద అంటే ఒకసారి 2 సార్ల 3 సార్ల 4 సార్ల నీ బండి అన్నప్పుడు అవే అల్లుడు రేపేస్తుంది నిమ్మకాయలు కొను ముంగడిపై అది ఒక్కించుడు అంటాను కానీ సప్పుడు తెలుస్తాడు. అరే బుడ్డుగాళ్ళు గిడ్డుగాళ్ళు అంటే అంటే బురదలేసే తొక్కుతా కొడుకు అయ్యామనుకుంటాను. అవ్వ కొడుకు నీకు నచ్చకపోతే బురదలేసైనా దొక్కుతావు, కుంట్లేసైనా దొక్కుతావు. నీకు నచ్చిందనుకో పరుపులేసి పండ పెడతావు అదే కొడక. అర్థమైతుందిరా. అయ్యని పట్టుకొని కొడుక అంటేనే అర్థమైతుంది బుడ్డుగాలు ఎవడు తాగిండు. అబ్బా నా అవ్వ పేన జన్మలా ఏం తప్పు చేసిందో ఏమోనే. నిన్ను దేవుడు తీసుకుపోయి మావ నుంచి అయిపోవు. నాకు రామ కట్టం రానే రాకపో. అవురా నేను పోతాను బజార్లో బట్టలు ఇప్పుకొని తిరుగుతుంటి. ఇక నువ్వు రోజుకో జత కొనిస్తే వేసుకొని తిరుగుతానా? ఇదంతా నువ్వేవటే. ఏం చేసినావు? ఏది ఏ పని ఇప్పుడు నన్ను దంచుకొడతాను. ఓ బండి గురించా? కొని తడితే వడ్ల పైసలు రావద్దా మామ? వచ్చినాక కొంటాడు. అట్లయితే వడ్ల పైసలు వచ్చినాక బండి పట్టుకొని రమ్మని మేయని అప్పటిదాకా ఇటు ఉండకు మీ ఇంటికో. నేను కాకపోతే ఇంకెవరు అంటున్నావు? అప్పుడేమో పైసలు అవసరం లేదు, నువ్వేనా కోడలుగా రావాలన్నావు. ఇప్పుడేమో పైసలు లేకపోతే పోతారా? కోడలుగా రమ్మన్నాడు గాని బండి అద్దాం లేదే. అబ్బో ఏందల్లుడు మీరు ఇద్దరు కలిసి మా బిడ్డను ఏమంటారు? నీ బిడ్డను కొడతలేను గిస్తలేను కొరుకుతలేను. పెడతాను బండి అన్నావు కదా మామ. వచ్చే దీపావళికి నీ దీపావళి పాడుగాను. నువ్వు బండి అని ఇది ఎన్ని దీపావళి పోయినా ఆ దీపావళి వచ్చుడేమో కానీ ఆ బాంబులు కొనే బదులు నాకు బుల్లెట్ బండి వచ్చు కాదే బాబు. వీటిలో వడ్లున్నాయి. వడ్ల మీద ఉండదు. ఏది ప్రతి సంవత్సరం బీచ్లోనే ఉంటాయా? అది ఎప్పుడు బీచ్లే ఉంటాయి. అంతే. ఇంటికి రావు, పైసలు కూడా రావు. వడ్లైనా మక్కలు ఉన్నాయి, వడ్లు ఉన్నాయి, పల్లీలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. శనగలు కూడా ఉన్నాయి, రాగులు ఉన్నాయి, సజ్జలు ఉన్నాయి. ఇంకేమన్నా సూపర్ మార్కెట్ మానదందుకు మానవ అనిపిస్తలేదా? కొనిస్తుంది బిడ్డ. వీళ్ళకి భయపడకు. అబ్బో కొనియమని
మరి మా బాబు నువ్వు ఇయ్యర్ మాయ తీస్తా మామయ్యను అట్లా అని ఎందుకనవే అబ్బో కన్న పేపు కదా పానం కొట్టుకుంటది పొద్దుగానే లేచుకొని తట్టడి తింటలేరా మంచిగా చూసుకుంటలేరా పొద్దుగానే లేచుకొని తట్టడి తింటలేరా కానీ ఎట్లా పడితే అట్లా అంటే పడతామా బాబు మన మొఖాలను చూస్తుంది నిన్ను మామ అనుకుంటలేదు నన్ను మొగని అనుకుంటలేదే అల్లుడు మీరు ఎప్పుడన్నా బియ్యం కొన్నారా మా పంట బియ్యం అని మొత్తం పంపిస్తానా మీ ఇంటికి పంట బియ్యం నువ్వు పుణ్యానికి పంపిస్తారా పైసలు ఎప్పుడు ఇచ్చినావు ఎప్పుడు ఇవ్వలే ఒకసారి చెప్పే పైసలు ఎక్కడ ఇచ్చినావు పైసలు ఇవ్వాలి సంచుల 4 క్వింటాల సంవత్సరానికి పంపిస్తాను మా నాన్న అనిపించాలి పైసలు తీసుకోబోతున్నా కాదా నువ్వు అర్థం చెప్తావు అర్థం చెప్తావు దానికి ఏమున్నా చెప్పన్నా ఈ సందవన్లోనికి బండి వద్దు నీకు విడాకులు అయిస్తా కానీ నీకు బండి కొనిస్తా నేను ఉండాని ఇదే అన్నాక ఆయన కూడా ఇచ్చాడే మరి బండి అన్నాక వీళ్ళకి ఇష్టం లేదు ఎందుకు పోతాండవు మరి బాబు రాసి రంపాన పెడతారు అని నేను కూడా బయటకు పోదామంటే సైకిల్ అయినా పోతా అందరు ఇద్దరు మానం పోతాందే మరి బండి కొని అని నువ్వు ఒక్క మాట అని అంటారా అల్లుడు ఎక్కడ నేను అప్పు చేశాను వారం రోజుల బండి పంపిస్తాను ఆగో ఎటు పోతావా చెప్పాను పొద్దుగాల లగ్గం ఉన్నది మా చిన్న కొడుకు ఎట్లా మరి పొద్దుగాల లగ్గం ఉన్నది మా చిన్న కొడుకు ఎట్లా మరి మానం పెట్టట్టు ఎట్లా మరి మానం పెట్టట్టు ఎట్లా మరి ఆటో ఉన్నది ఆటోలో పోదామంటావు మీ అయ్య పెట్టిండానే ఆ ఆటో ఎక్కితే మూడు వక్కలు అవుతుంది తక్కువ ఉన్నాం అనుకుంటున్నాం అమ్మ అది మా ముత్తాత కొనిచ్చిండట మా బాపు అయ్య పోయినాక మా బాబు నడుపుతాడు ఇక మా బాబు పోయినాక నాకే అవుతుంది కావచ్చు అవ్వా ఇసంటి కొడుకుని ఎక్కడ చూడలేదురా నేను నీ బండి కోసం అనుకోమంటావురా ఇగో అది ఎట్లున్నా ఆటోనేరా నాకు అది అన్నం పెట్టేదిరా దాన్ని అట్లా అనకురా నీ బండి కోసం నా బండిని చిన్న చూపు చూడకురా అవునే బాపు ఆ ఆటో నడిపే నేను చిన్నగా ఉన్నోడిని పెద్దగా చేసినావు అది మనకు అన్నం పెట్టిందే ఏదో వయసు కూరోణ్ణి కోపంలా ఏదో ఒక మాట అన్న అట్లా అన్నం పెట్టింది అని అనుడు తప్పు తప్పైంది బాపు చెంపలేసుకుంటానా అయితమే గాని ఆ ఆటో మనకు అట్లనే ఉండని నీ తరం అయినా నువ్వు నడుపు నా తరం నేనే నడుపుతా అర్థమవుతుందానే అన్నం పెట్టిన దాన్ని అట్లా నద్దు ఏదో వయసులో ఉన్న పోరన్ని ఏదో మాట దొల్లింది తప్పనుకోకే అర్థమవుతుందా బాబు ఓ మామ ఏంది ఏం సంగతి నువ్వు బండి కొనిస్తావా కొనియవా మాకు లోన్లు పెడతావా కొనిస్తాడు ఎక్కడ నేను అప్పు చేశాను అని తీసుకొచ్చి వారం రోజుల నీ బిడ్డ మీద ఒట్టు కొనిస్తాను బిడ్డ మీద ఒట్టు తీసుకొస్తా వారం రోజుల అగో తీసుకొస్తా అన్నాడు బిడ్డ మీద ఒట్టేసిండు ఇక నువ్వు బాధపడకు కోడలు బాధపడ ఇంకా బిడ్డ మీద ఒట్టేసినావు కదా జుట్టు కొడతాడు దావతిస్తాను తినిపోతుందా అబ్బో ఎంత మంచిగా నవ్వుకుంటూ పోతారు చూడు బండి మీద ఉన్న ప్రేమ నా మీద లేదు ఈ సందువన్లోనికి ఏం చేద్దాం సరే తీగ